అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నీ పేరేం పేరు? దుడ్డు సిగసాయిలు. ఎక్కడ ఇప్పుడు నీకు ఏడా కలిసింది ఇది? వెల్డింగ్ షాప్ లో జయదుర్గ అక్కడ రామరెడ్డి వెల్డింగ్ షాప్ దగ్గర. ఎన్ని గంటలకు? 3 గంటలకు వచ్చింది. ఇట్లా పట్టింది అయిపో ఒక్కసారి. పడుకున్నావు నువ్వు కూడా? ఈడ కాళ్ళు వేయగానే లేచిన లేచేటోళ్ళకెళ్ళి ఇట్లా దండ దొరకబట్టింది. అడిగి అనగానే ఇసు పెట్టేసింది. నా పేరు రామ్ చరణ్. నేను స్కూల్ కి వచ్చాను. బస్ దిగంగానే న్యూలిట్ ఫ్లోర్ స్కూల్ దగ్గర దిగంగానే కరిచింది కుక్క. ఏడు నువ్వు దేంట్లో పని చేస్తావు? హాస్పిటల్లో పని చేస్తావా? ఆనంది హాస్పిటల్ ఆయమ్మ పని చేస్తావా? ఎట్లా మరి కుక్క ఎట్లా కరిచింది నీకు? కుక్క ఎట్లా కరిచింది? కుక్క ఒక్కటే కుక్క పడగొట్టి కడిచింది. దావకాలు ముందర గోంత అయితే దావకాలు దొరుకుతుంటే కర్రగా ఉన్నది కింద పడిపోయినా. మా పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కిద్దామని చెప్పేసి బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసరికి ఓ పిచ్చి కుక్క లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర నుంచి వెళ్ళి ఖర్చుకుంటూ అందరినీ దాదాపుగా ఒక 5-6 ఖర్చుకుంటూ వచ్చింది. నాకంటే ముందు నేను వెనుకకు ఉండడం వల్ల వచ్చి నా పిక్కను పట్టుకుంది. మళ్ళీ తనడంతోనే మళ్ళా ఎగురొచ్చి నా చెస్టం పట్టుకుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి కర్రతో కొట్టడంతో వెళ్ళిపోయింది. ఐలమ్మ దగ్గర ఇది వచ్చేసరికి మన ఎస్మార్ట్ దగ్గర మీరు పిల్లల్ని ఎక్కిద్దామని ఆగిన. పిల్లలకి ఇట్లా ఏం కాలేదు? పిల్లలకి ఏం కాలేదు. మీకే కలిసింది? ఎక్కడ కలిసింది? ఇక్కడ ఈ చెస్ట్ దగ్గర ఒకటి ఈ తై దగ్గర బాగానే కలిసింది. అరే చెస్ట్ దగ్గర ఉన్న తై దగ్గర కలిసింది. నాతో పాటు కాకుండా దాదాపుగా ఒక 20 మంది నందిపేట ఖర్చుకుంటే వెళ్ళిపోయింది మొత్తం. మన నందిపేట పరిధిలో ఈరోజు నందిపేట గ్రామంలో ఒక కుక్క 10 మందిని కలవడం జరిగింది. అందులో 9 మందికి మన పిహెచ్సి పరిధిలో ARV TT ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది. ఒక పేషెంట్ కి సివియర్ ఇంజురీ అనేది ఎక్కువ ఉంది. బొమ్మల లసంబాయ్ అన్నారం విలేజ్ ఆమెకు ఒకదానికి ఎక్కువ ఉంది కాబట్టి తనకి ఇమ్యూనోగ్లోబిన్స్ అవసరం ఉంటుంది. దాని గురించి మనం నిజామాబాద్ GGH పంపించడం జరుగుతుంది. ఈ రోజు ఇమ్యూనోగ్లోబిన్స్ తీసుకొచ్చుకుంటే మిగతా 3 ఇంజక్షన్లు కూడా మన పిహెచ్సిలోనే ఇస్తాం. ARV అనేది 4 డోసులు ఉంటుందండి. ఈ రోజు TT ఒక డోసు, ARV ఒక డోసు ఇచ్చి పంపిస్తాము. మిగతా 3 డోసులు 0, 3, 7, 28 అంటే ఈ రోజు ఇచ్చింది మనం 0 డోసు. 3rd డే, 7th డే, 28th డే వాళ్ళకి డేట్స్ వేసి ఇచ్చి పంపిస్తాము. ఆ డేట్స్ ప్రకారం వాళ్ళు తప్పకుండా వచ్చి ఇంజక్షన్ తీసుకోవాలి. దీనికి కుక్క కాటు వలన ఎటువంటి పథ్యం కట్టాల్సిన అవసరం లేదు. అన్ని ఆహారాలు తీసుకోవచ్చు. ఇంకా మెయిన్ గా ఇంజక్షన్ వేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.